సార్ ఈ కేసులో మేము ఎన్నెన్ని రాజధానులు తిరగాలి, ఎన్నెన్ని తలకాయలు మార్చాలి. మీరు డబ్బు గురించి మొహం చూసుకుంటే ప్రాణాల మీదకి వస్తుంది. మరి డబ్బు 1,00,000 ఖాయం. ఓకే, ఈ కేసు తలలు మార్చే లాయర్ కృష్ణమూర్తికి అప్పగిద్దాం. వాడే సమర్థుడు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ముందే చెప్పాను, నా క్లయింట్కు హై బ్లడ్ ప్రెషర్ అని, గతంలో 2 సార్లు గుండెపోటు వచ్చిందని, కోర్టుకు రావడం ఇదే కొత్తని. దానికి సంబంధించిన సర్టిఫికెట్స్ కూడా ప్రొడ్యూస్ చేశాం. అవునండి, సర్టిఫికేట్స్ ఉన్నాయండి. ప్రాసిక్యూషన్ వారు ఏం అడుగుతున్నారో, అడగదలుచుకున్నారో దానికి కూడా సర్టిఫికెట్స్ ప్రొడ్యూస్ చేశాం. అవునండి, ఉన్నాయండి. కాబట్టి నా క్లయింట్ గుండెపోటు రీత్యా వారిని ఇబ్బంది పెట్టకుండా ఉండాలని కోర్టు వారిని కోరుకుంటున్నాను. మీ పేరు? మేజర్ చక్రధర్. మేజర్ మీ ఇంటి పేరా? కాదు, వృత్తిలో నా హోదా పేరు. ఐ సీ. మిస్టర్ చక్రధర్, ఎస్. గొడౌన్ లోంచి స్టాక్ తీసేసిన తర్వాత తగలబెట్టారని మీరు చెప్తున్నారు. కాదని సాక్ష్యాలు చెప్తున్నాయి. మీరేమంటారు? అవన్నీ తప్పుడు సాక్ష్యాలు. మీరు చెప్పేదే నిజమని గ్యారంటీ ఏమిటి? అబద్ధం ఆడవలసిన అవసరం నాకు లేదు. ఆ అవసరం వారికి ఉందంటారా? మహావీర చక్ర బిరుదం పొంది దేశ రక్షణ బాధ్యత వహించిన అధికారిని నేను. బాధ్యత గల అధికారులు కూడా ఒక్కోసారి పొరపాట్లు చేయొచ్చుగా? నో, నెవర్. నా కళ్ళతో నేను చూచాను. నేను చూస్తుండగానే గోడౌన్ నుంచి బస్తాలు బయటికి తీశారు. నేను చూస్తుండగానే ఖాళీ గోడౌన్ని కాగడాలతో తగలబెట్టారు. నేను అడ్డుపడితే పారిపోయారు. నేను వెంటనే వెళ్లి పోలీస్ స్టేషన్కి రిపోర్ట్ ఇచ్చాను. ఇన్స్పెక్టర్ గారు కూడా నాతో వచ్చారు, చూచారు. కావాలంటే వారిని కూడా అడగొచ్చు. మిగతా వారితో పాటు నేను వెళ్ళానండి. నేను వెళ్ళేసరికి మంటలు ఆర్పుతున్నారు. పంచదార గోడౌన్లో ఉండగానే ఎలక్ట్రిసిటీ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని దర్యాప్తులో తెలిసింది. యువర్ ఆనర్, ఓనర్ గా అతను అబద్ధపు సాక్ష్యం చెప్పుండొచ్చు, కానీ బాధ్యత గల ఇంతమంది పెద్దలు తప్పుడు సాక్ష్యాలు చెప్పరు, తప్పుడు సర్టిఫికెట్స్ ఇవ్వరు. తను ఏదో చూసి ఏదో ఊహించి ఆ ఊహే నిజమని భ్రమించి నిజాలు బయటపడగానే వ్యక్తిగతంగా తన ప్రెస్టీజ్ దెబ్బతింటుందని తను పట్టిన పట్టు మీదనే నిలబడాలని చూస్తున్నారు మేజర్ చక్రధర్ రావు గారు. యువర్ ఆనర్, యథార్థాలన్నీ కోర్టు వారి సమక్షంలో ఉన్నాయి. అవి చూసి తీర్పు చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. విన్న సాక్ష్యాధారాలను బట్టి అధికారులు ఇచ్చిన ధ్రువపత్రాలను పరిశీలించగా గోడౌన్ స్టాకుతో ఉండగానే తగలబడినట్లు కోర్టు వారు నమ్ముతున్నారు. ఈ ఫ్యాక్టరీ అధిపతులు నష్టపరిహారాన్ని పొందే హక్కు ఉన్నట్టుగా కోర్టు వారు భావిస్తున్నారు.